Best health packages up to 80% discount. Tirumala Diagnostics. నమస్కారం డాక్టర్ శ్రీ అనంతకృష్ణ స్వామి గారు. నమస్కారం. మనం ఏదైతే ఆలోచించి మన కంటి ముందు ఆ రిజల్ట్ ఓరియంటెడ్లో చూస్తున్నామో అదేదో మనకి పలానాది కావాలి అనుకున్నప్పుడు దాని మీదే ఫోకస్ చేసి ముందుకెళ్తే బెటర్ కదా. డబ్బు సంపద ఐశ్వర్యం అనేటువంటి దాని మీద మిగతా వాటి మీద ఎందుకు ఫోకస్ చేయడం అనేది. అదే వేరే వాళ్ళ గురించి ఆలోచించు, నువ్వే ఆలోచించుకోవాలి ప్రతిదానికి. ప్రతిదానికి కారణం నువ్వే. ఇంతకుముందు చెప్పాను కదా, ఆ తొట్టి పగిలిపోయింది, కారణం నువ్వే. అండ్ ప్రకృతిలో మన చుట్టూ చాలా జరుగుతూ ఉంటాయి. ప్రతిదానికి రియాక్ట్ అయితే మనం లేకుండా పోతాము. మనకేం కావాలో దాని మీద రియాక్ట్ అయితేనే బెటర్ పద్ధతి. ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? మీ జీవితాన్ని మార్చుకోవడానికి ఎంత టైం పడుతుంది? మీ జీవితాన్ని మార్చుకోవడానికి ఎంత టైం పడుతుంది అంటే అనగానే మనం ఏమంటాం, జీవితాన్ని మార్చుకోవడానికి ఆల్రెడీ 30-40 సంవత్సరాలు అయిపోయింది, 50 సంవత్సరాలు వచ్చింది, ఇంకేం మారుతుంది జీవితం? ఒక నర్వస్నెస్లో ఉన్నారు మీరు. ఓకేనా? జీవితం మార్చుకోవడానికి ఎంత టైం పడుతుంది? ఒకసారి 10 సార్లు ఆలోచించాడు దీన్ని. అంటే ముందు మీరు మారదలుచుకున్నారు లేదా, ఫస్ట్ అది పాయింట్ కావాలి. మారదలుచుకున్నప్పుడు మార్చుకోదలుచుకున్నందుకు ఎంత టైం పడుతుందని. మార్పు మాత్రం పాము కుబుసం విడిచినట్టు ఇదని నిజంగా. ఎస్, అంటే అందరూ ఆ కంఫర్ట్ జోన్ బ్రేక్ చేసి బయటికి రావడానికి మాత్రం చాలా మన సబ్జెక్ట్లోకి రావాలంటే. అందుకని వాడు అలాగే. ఒకటి చెప్తాను, మన సబ్జెక్ట్లో ఒక వీడియో చూసిన తర్వాత ఆటోమేటిక్గా సెకండ్, థర్డ్, ఫోర్త్ కంటిన్యూ చూసుకుంటూ వెళ్ళిపోతారు. అది చాలా మంది చెప్పారు, ఒక హిప్నటైజ్ చేసినట్టే చాలా మంది అదే చెప్పారు. నాకు చాలా సంతోషం అండి, అంత బాగా రిసీవ్ చేసుకుంటున్నాను. బట్ సబ్జెక్ట్ డెప్త్కి వెళ్ళేటప్పుడు అంటే కొంతమంది కొన్ని చోట్ల ఆగిపోతూ ఉంటారు కదా, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు మాత్రం కొంత చేంజ్ చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎస్, కాబట్టి మీ జీవితం మారడానికి ఎంత టైం పడుతుందంటే, చిన్న ఎగ్జాంపుల్ అడుగుతాను, మీకు క్వశ్చన్ అడుగుతాను. ఇక్కడ నుంచి బెంగళూరు వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది? ఫ్లైట్లోకి వెళ్తే ఎంత సార్? ఇక్కడ నుంచి జనరల్గా ఒక హార్డ్లీ అన్నీ కలుపుకొని 2 hours జర్నీ అనుకోండి. అంటే ఇక్కడ నుంచి మనం జనరల్గా ఇక్కడ నుంచి మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళి సార్, ఎయిర్పోర్ట్ నుంచి మనం బయలుదేరాము బెంగళూరుకి 1 hour పట్టుతుంది. ఓకే, 1 hour పట్టుతుంది. అలాగే మనము మా కారులో వెళ్ళామనుకోండి, దాదాపు 8-10 hours పడుతుంది. 8-10 hours పడుతుంది. అంటే మధ్యలో మనకి లంచ్ ఇవన్నీ ఉంటాయి. ఓకేనా? అదే మనం ట్రైన్లో వెళ్ళామనుకోండి, అదే 8 hours అదే అవుతుంది. ఎందుకంటే దానికి ఎక్కడ స్టాప్స్ ఉండవు, మెయిన్ దగ్గర ఆవుకుంటూ వెళ్ళిపోతుంది. అంటే బెంగళూరుకి నువ్వు 1 hourలో వెళ్ళొచ్చు, 8 hours వెళ్ళొచ్చు, హాయిగా జర్నీస్ తిరిగి 15 గంటలకు కూడా వెళ్ళొచ్చు మీరు, అక్కడక్కడ ఆవుకుంటూ సరదాగా. అంటే ఇప్పుడు బెంగళూరు వెళ్ళడానికి నీకు ఎంత టైం పడుతుంది అంటే ఏం చెప్తాం మనం? అలాగే జీవితం కూడా మార్చుకోవడానికి ఎంత టైం పడుతుంది అని అన్నప్పుడు మనకి ఎంత టైం పడుతుంది? గంట పట్టుద్దా, ఓ 10 గంటలు పట్టుద్దా, ఒక 20 సంవత్సరాలు పట్టుద్దా, 15 సంవత్సరాలు పట్టుద్దా? అది మీ చేతిలోనే ఉంది. జీవితం మార్చుకోవడానికి ఒక క్షణం పడుతుంది. జీవితం మార్చుకోవాలి అనుకునేదానికి ఎంత పడుతుంది? క్షణం పడుతుంది. అనుకున్నప్పుడు కదా అక్కడ నుంచి నీకు కొత్త లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది. కానీ మనం ఏం చేస్తామంటే, మీరు ఇంతకుముందు చెప్పినట్టు కంఫర్ట్ జోన్లో ఉన్నట్టు ఫీల్ అవుతాం. ప్రతిదీ కూడా నేను కంఫర్ట్ జోన్లో ఉన్నాను. ఎందుకంటే ప్రొద్దున కానీ మనం ఒక డ్యూటీకి వెళ్తున్నాము, అదేదో చేసుకుంటున్నాము, సాయంత్రం వస్తున్నాము, నెల కాగానే శాలరీ వస్తుంది, ఇంకేమైనా అప్పులు అయితే అక్కడ చేయొచ్చు. ఇప్పుడు జీవితాన్ని ఎందుకు మార్చుకోవాలనుకుంటావు నువ్వు? నేను అదే చెప్పాను, మన సబ్జెక్ట్లోకి రావాలంటే మినిమం ఎలా ఉండాలంటే, ప్రపంచం మొత్తం మిమ్మల్ని చూసే విధంగా ఉండాలి. ఓకే, మీకు ఒక పెద్ద మ్యాన్షన్ ఉండాలి. ఓకేనా? మీకు ఒక మ్యాన్షన్తో పాటు ఒక 25 మంది వర్కర్స్ ఉండాలి. ఇప్పుడు ముఖేష్ అంబానీ ఉన్నాడు, 200 మంది వర్కర్స్ ఉన్నారు అక్కడ. అవును, అర్థమైందా? అక్కడ ఉండేది 3-4 ఆ ఇంట్లో నివసించేది ఇది 3-4. ఆ 3-4కి 200 మంది ఎందుకు? అవునా కదా? అవునా కదా? అంటే తన లగ్జరీస్ కోసం ఇన్ని వేల మందికి, లక్షల మందికి ఆయన పనిస్తున్నాడు. అర్థమవుతుందా? ఇన్ని వేల లక్షల మందికి ఆయన పనిస్తున్నాడు. దానికోసం నువ్వు లగ్జరీస్ అనుభవించాలి. అర్థమైందా? మన సబ్జెక్ట్లోకి వస్తే ఆ రేంజ్లో నువ్వు అనుభవించాలనుకున్నప్పుడు రావాలి. ఆ రేంజ్లో అనుభవించుకోవాలనుకున్నప్పుడు నీ జీవితాన్ని మార్చుకోవడానికి ఒక్క క్షణం చాలు. అర్థమైంది? ఒక్క క్షణం చాలు, అంతకంటే ఏం అవసరం లే. ఆ క్షణం మారిన తర్వాత ఇక మళ్ళీ మీరు ఏది కూడా పాతదాన్ని ఆలోచించండి. ఇక్కడ మన సబ్జెక్ట్లో ఏం చెప్తామంటే, నేనేం జరిగిందో అది మర్చిపోవాలి. నేనేం జరిగింది అని అడిగినా సరే ఏమో తెలియదు అనాలి అంతే. రేపు ఏం చేయాలనుకుంటున్నావు అంటే చెప్పు. ఎందుకంటే నేను ఒక రూల్స్ రాసి కారు తీసుకోదలుచుకున్నాను, లేకపోతే నేను ఇది తీసుకోవాలనుకుంటున్నాను, ఒక మ్యాన్షన్ కట్టాలనుకున్నాను, నేను విదేశాల్లో తిరగాలనుకుంటున్నాను, నేను ఎప్పుడు కూడా నాకు ఒక చార్టర్డ్ ఫ్లైట్ ఉండాలనుకుంటున్నాను. ఇవి చెప్పు, ఇవన్నీ నిజమవుతాయి.
మీరేమనుకుంటున్నారా అవన్నీ బోలేడు చెప్పుకోవచ్చు, అది ఎలా నిజం అవన్నీ వాళ్ళు అనుకున్నారు కాబట్టి నిజమైంది కదా. ముఖేష్ అంబానీ వాళ్ళ ఫాదర్ ఏముండింది, అంత ఉందేమి లేదు కదా. పెట్రోల్ బంకులో పనిచేస్తాడు, ఎన్నోసార్లు ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కదా. ఇవాళ అవన్నీ ఎలా సాధ్యమని, ఇన్ని కోట్ల సంపద ఎలా వచ్చింది, వాళ్ళు అవన్నీ ఊహించి పెట్టారు, వాళ్ళు అవన్నీ కూడా ఊహించి పెట్టారు. ఓకేనా. నేను నా లైఫ్ తీసుకున్నా కానీ నేను చిన్నప్పటి నుంచి ఆలోచనలు లగ్జరీస్గా ఉండేది. నాకు ఏమి లేకపోయినా ఆలోచనలు లగ్జరీస్గా ఉండేది. ఈ సబ్జెక్ట్ని వీలైనంతగా ఎంతోమందికి చెప్పాను నేను. అంటే ఇప్పుడు మనం క్లాసులు పెడుతున్నాం, ఈ విధంగా మనం ఇలా చేస్తున్నాం. కానీ నాకు తెలిసినప్పటి నుంచి మ్యాక్సిమం నా చుట్టుపక్కల మా ఫ్రెండ్ సర్కిల్లో అందరికి చాలామందికి చెప్తే నన్ను వింతగా చూశాను. వీడేంద్ర అసలు ఇలా మాట్లాడతాడని. అప్పుడు అలా వింతగా చూశారు, ఇవాళ ఈ స్థాయికి వచ్చిన తర్వాత ఇంకా వింతగా చూస్తున్నారు. వాడు ఏదైతే చెప్పాడో అదే అయింది కదా. మీరు చెప్పండి, ముందు చెప్పడానికి మీకు ధైర్యం కావాలి. చెప్పడానికి ధైర్యం కావాలంటే మీ జీవితం మారడానికి ఒక క్షణం చాలు. ఆ మారిన తర్వాత మీ అన్ని మాటలన్నీ ఇలాగే ఉండాలి. చూసేవాడు కొత్తవాడు ఎవడైతే ఉంటాడో మీ ఫ్రెండ్ సర్కిల్లో మిమ్మల్ని ఏమనుకున్నా సరే, మన సబ్జెక్టులో ఏముంటుందంటే ఎవరేమనుకున్నా సరే నీకు సంబంధం లేదు. అర్థమైందా? వాళ్ళని నువ్వు ఏది పట్టించుకోకు, ఎవరి మాటలు వినకు. ఎందుకంటే ప్రతి దగ్గర నిన్ను డిసప్పాయింట్ చేసే వాళ్ళే ఉంటారు. ఇప్పుడు మన సబ్జెక్టులోకి వచ్చిన చాలామంది మనం అడుగుతారు ఆ క్లాసులో, ఆ గురుగారు నాకేమో ఈ సబ్జెక్ట్ చాలా ఇంట్రెస్ట్ ఉంది, నేను ఇలా అఫర్మేషన్ చేస్తాను, మెడిటేషన్ చేస్తాను. మా ఆయనేమో కంప్లీట్ ఆపోజిట్ అండి. అలా అనుకుంటే అయిపోతాయా? ఎవడాడు చెప్పిందని తిడతారండి. తిట్టానమ్మా, ఇబ్బంది అని లేదు. అసలు ఆయన ముందర నువ్వు షో ఎందుకు చేసినావు? అవునా కదా? నువ్వు ఇవన్నీ ఎందుకు చెప్పినావు? నువ్వు పాజిటివ్గా ఉండాలి, నువ్వు ఇలా మాట్లాడి, నీకు ఎందుకు అయ్యాని, నువ్వు వచ్చావు కదా క్లాస్కి, నువ్వు ఉండవు. ఇప్పుడు ఏం చేస్తావు అంటే వాడు ఆయన మారిపోతాడని చెప్పు. ఆయన కూడా పాజిటివ్లోకి వస్తాడు, ఆయన కూడా నాకు అనుకూలంగా ఉంటాడు, ఆయన పాజిటివ్గా మారిపోతాడు. నీ మనసులో నువ్వు అఫర్మేషన్ చేసుకో, ఆటోమేటిక్గా మారిపోతాడు. ఇప్పుడు నువ్వు సబ్జెక్ట్లోకి వచ్చావు, కొన్ని సాధించావా లేదా, అవి అయినప్పుడు ఇదెందుకు కాదు, అవైనప్పుడు ఇది కూడా అవుతుంది కదా. అలా నీ జీవితం మార్చుకోవడానికి ఒక క్షణం చాలు. సింపుల్. ఏం చేయాలి? నీ జీవితం మార్చుకోవడానికి ఓన్లీ పాజిటివ్ అఫర్మేషన్ చేయాలి. అయిపోయింది, నీ జీవితం మారిపోతుంది అంతే. అనుకున్న ఒక్క క్షణంలో నీ జీవితం మారిపోతుంది. మీరేమనుకుంటున్నారు? జీవితం మార్చుకోవడానికి చాలా టైం పట్టుద్ది, ఇప్పటిదాకా ఎప్పుడు మారలేదు నా జీవితం, 40-50 సంవత్సరాలు అయిపోయింది, అంతా వృధా గడిచిపోయింది, ఏం కాలేదు. ఎందుకు ఇంత టైం గడిచిపోయింది, ఎందుకు ఇలా ఉన్నారు, ఎందుకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నారంటే మీరు ఏనాడు కూడా మీ జీవితాన్ని మార్చుకోవాలని అనుకోలేదు. అంతే కదా. అందుకని అలాగే ఉన్నారు. మీరు అందరిలాగే ఉండాలనుకున్నారు, సమాజంలో అందరిలాగా నేను ఉండాలి, అందరితో పాటు నేను ఉండాలి, ఇవన్నీ అనుకున్నారు. ఇప్పుడు ఎప్పుడైతే జీవితాన్ని మార్చుకోవాలనుకున్నారో అందరికంటే భిన్నంగా వెళ్ళిపోతారు. మీరు భిన్నంగా వెళ్ళిపోయిన వాడే ఏదైనా సాధించగలుగుతాడు. అంటే కొత్త దారి కనుగొనేవాడు ఎవడైతే ఉంటాడో, అందరూ ఒకే దారిలో వెళ్ళిపోతున్నారు, షార్ట్ రూట్లో వెళ్ళాలి. అప్పుడు నువ్వేం చేయాలి? వాళ్ళందరికంటే భిన్నంగా వేరే షార్ట్ రూట్లో వెళ్ళాలి. ముళ్ళు ఉంటాయి, రాళ్ళు ఉంటాయి, రప్పలు ఉంటాయి, అవన్నీ ఛేదించుకుంటూ వెళ్ళాలి. అప్పుడు ఏమైంది? వాళ్ళకంటే ముందు నువ్వే వెళ్ళిపోతావు. అక్కడ ఇంకా కొత్త దారి అనేది స్టార్ట్ అవుతుంది. అంటే నువ్వు దారి చూపించేవాడిగా నువ్వు తయారు కావాలి. అది ఎప్పుడు సాధ్యమవుతుంది? నువ్వు జీవితం మార్చుకోవాలి అనుకున్నప్పుడు సాధ్యమవుతుంది. అవును. కాబట్టి మీ ఊహలు ఏమైనా ఉన్నాయో, ఇప్పటివరకు ఏవైతే నెగటివ్స్ ఉన్నాయో పక్కన పెట్టేసి నీ జీవితాన్ని మార్చుకోవాలనుకున్న తర్వాత మీ ఊహలు ఎంత ఉన్నతంగా ఉండాలనేది ఒక లిస్ట్ రాసుకోండి. లిస్ట్ రాసుకొని వాటిని పదే అఫర్మేషన్ చేయండి. ఖచ్చితంగా మీరు ఏదైతే ఊహించుకున్నారో ఆ విధంగా మీ జీవితం తీర్చిదిద్దబడుతుంది. బెంగళూరు పోవడానికి ఎంత టైం పట్టుద్ది? గంట కూడా పట్టదండి, నిమిషం కూడా పట్టదండి, ఒక సెకండ్. బెంగళూరు ఊహించుకుంటే వెళ్ళిపోతాం మనసు ద్వారా. అర్థమైందా? కాబట్టి మనసు ద్వారా మీకు ఏం కావాల్సింది ఊహించుకోండి, అంత స్పీడ్గా మీరు వెళ్ళిపోతారు, మీ జీవితం మారిపోతుంది. ఫ్యాంటాస్టిక్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ అండి.